హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సింప్లీ అమ్మాయి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఒక హెల్తీ రెసిపీ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఆ హెల్తీ రెసిపీ ఏంటంటే రాగి ఇడ్లీ ఎలా చేసుకుందామో తెలుసుకుందాం. వాటి కోసం ముందుగా మనం ఒక కప్ మినుములు నానబెట్టుకోవాలి. ఆఫ్టర్నూన్ అలా నానబెట్టుకుంటే సరిపోతుంది, ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేస్తే. సో వాటితో పాటు మనం ఒక కప్ రాగులు, ఏ కప్పుతో అయితే మినుములు తీసుకుంటామో సో ఆ కప్పుతోనే రాగులు కూడా నానబెట్టుకుంటే సరిపోతుంది. నేను ఇందులో సగ్గు బియ్యం కూడా వేసాను, సాబుదానా అంటారు కదా, అవి కూడా వేసాను. అలాగే ఒక టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసాను, హెల్త్కి మంచిది కాబట్టి. సో వీటన్నిటిని ఆఫ్టర్నూన్ నానబెట్టుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇవి నానిన తర్వాత నైట్ మనం మిక్సీ చేసుకొని స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. సో వీటన్నిటిని మనం అట్లీస్ట్ ఫోర్ అవర్స్ ఆర్ 5 అవర్స్ అలా నానబెట్టుకోవాలి. వీటితో పాటు అలాగే ఇడ్లీ రవ్వ ఒక కప్ తీసుకొని అది కూడా ఒక 1 అవర్ ఆర్ 2 అవర్స్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. వీటిని మిక్సీ పట్టే ముందు మనం వాటర్ అన్నీ డ్రైన్ చేసుకొని ఇడ్లీ రవ్వ ఒకటి పెట్టుకోవాలి. తర్వాత ఈ రాగులు మిక్సీ పట్టేసుకొని అందులో రవ్వలో కలిపేసుకోవాలి. అలాగే మినుములు కూడా మిక్సీ పట్టేసుకొని ఇడ్లీ పిండిలో అయితే కలుపుకోవాలి. వీటిని బాగా మిక్స్ చేసుకొని మనం బాగా అన్నీ కలిసే వరకు మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఓవర్ నైట్ అలా పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. సో వీటన్నిటిని బాగా మిక్స్ చేసి మనం ఒక ప్లేట్ కానీ ఏదైనా ఒకటి పైన పెట్టేసుకొని పక్కన పెట్టేద్దాం. ఇందులో నేనైతే ఏమీ యాడ్ చేయట్లేదండి, వంట సోడా కానీ సాల్ట్ కానీ అలా ఏమీ యాడ్ చేయట్లేదు. జస్ట్ మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. అవి నేను మార్నింగ్ యాడ్ చేసుకుంటాను, ఎందుకంటే నైట్ యాడ్ చేసుకుంటే పుల్లగా అవుతుంది అంటారు. సో మార్నింగ్కి అయితే మన పిండి ఇలా కొంచెం పొంగుతుందండి. ఇందులో మనం ఇప్పుడు కొంచెం ఈటింగ్ సోడా వేసుకోవాలి. ఈ బేకింగ్ సోడా మనం ముందే అయినా వేసుకోవచ్చు, మార్నింగే వేసి కలిపి పెట్టేసుకోవచ్చు. కానీ నేను జస్ట్ ఇడ్లీ స్టార్ట్ చేసే ముందు వేసుకుంటున్నాను. దీంతోపాటు దానికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇది కూడా మనం మార్నింగే యాడ్ చేసుకోవచ్చు. నేను అన్నీ జస్ట్ స్టార్ట్ చేసే ముందు యాడ్ చేస్తున్నాను. సో సరిపడా వేసేసుకొని మనం వీటిని మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇడ్లీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు. ఈ ప్రాసెస్కి ప్యారలల్గా అయితే నేను పక్కన ఇంకొక ఇడ్లీ పాత్రలో వాటర్ తీసుకొని అయితే పెట్టుకుంటున్నాను కొన్ని. సో అవి హీట్ అవ్వాలి కదా, సో వాటర్ అయితే తీసేసుకొని పెట్టేసుకుంటున్నాను. అలాగే వాటర్ హీట్ చేసుకుంటున్నాను. మనం ఇది హెల్తీ వేలో చేస్తున్నాం కాబట్టి రైస్ క్వాంటిటీ ఎలా అయినా కొంచెం తగ్గించుకోవాలి. సో మనం ఇక్కడ రాగులు యాడ్ చేసాము. ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ని ఇస్తుంది కదా, సో మనం కొంచెం రైస్ని అవాయిడ్ చేయడమే బెటర్ అవుతుంది. సో నేను ఇడ్లీ పెట్టే పాత్ర తీసుకొని వాటికి ఆయిల్ అప్లై చేయడానికని సో అవి తీసుకుంటున్నాను. సో తీసుకొని నేను లైట్గా ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఎక్కువ ఆయిల్ అప్లై చేయడం కూడా హెల్త్కి మంచిది కాదు కదా. సో నేను జస్ట్ లైట్ 2-3 డ్రాప్స్ అలా వేసేసి అదే అన్నిటికీ అయ్యేలా స్ప్రెడ్ చేసేస్తున్నాను. సో అలా తీసుకొని నా పాత్రలో అయితే 3 ప్లేట్స్ వచ్చాయి. సో నేను ఆ 3 ప్లేట్స్కి ఆ ఆయిల్ అన్ని ప్లేట్లకి అయితే ఇదే అప్లై చేస్తున్నాను. మనకి ఎంత వీలైతే అంత ఆయిల్ అవాయిడ్ చేయడమే బెటర్ అవుతుంది, ఎందుకంటే ఎక్కువ ఆయిల్ తినకూడదు కదా. సో మనకి హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అన్నా, కాపాడుకోవాలి అన్నా బెటర్ టు అవాయిడ్ ఆయిల్, షుగర్, కార్బోహైడ్రేట్స్ కూడా. సో ఇక్కడైతే నేను అప్లై చేస్తున్నాను. అండ్ ఒక్కొక్కసారి నేను అప్లై కూడా చేయను, ఆయిల్ అప్లై చేయకుండానే పెట్టేస్తాను. అప్పుడు కూడా వస్తాయి ఇడ్లీలు, రావనేం కాదు. ఇప్పుడు నేను జస్ట్ లైట్గా అప్లై చేస్తున్నాను. అప్లై చేసేసి పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత ఈ పిండి పక్కకు తీసేసి నేనైతే అందులో ఇంకా ఇడ్లీ పిండి అయితే పెట్టేసుకుంటాను. వన్స్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు అట్లీస్ట్ ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ అలా లో ఫ్లేమ్లో ఉంటే సరిపోతుంది. మీకు అర్జెంటుగా కావాలి అనుకుంటే ఒక 10 మినిట్స్ అలా పెట్టుకోవచ్చు. సో అర్జెన్సీ ఏం లేదు అనుకుంటే మనము నిదానంగా అయినా చేసుకోవచ్చు.
సో ఇక్కడైతే నేను తీసేసి ఇంకా ఇడ్లీ పిండి అయితే అందులో పెట్టేస్తున్నాను. ఇక్కడ నేనైతే కొంచెం కొంచెమే వేస్తున్నాను. ఎందుకంటే అవి పొంగి మళ్ళీ పైన వాటికి అవుతాయి కాబట్టి. సో మనం కొంచెం వేసినా సరిపోతుంది. ఈ ప్లేట్స్ అయితే నాకు రైస్ కుక్కర్కి వచ్చాయి. సో నేను అవే యూస్ చేస్తున్నాను. ఇంట్లో తక్కువ మెంబర్సే ఉంటారు కాబట్టి సరిపోతుంది. ఒకవేళ సరిపోకున్నా నెక్స్ట్ మళ్ళీ పెట్టుకోవచ్చు కాబట్టి నేను ఇంకా అవే యూస్ చేస్తున్నాను. మళ్ళీ ఏమి న్యూ న్యూ ఇడ్లీ పాత్ర అయితే ఏం కొనుక్కోలేదు. సో ఇవి రైస్ కుక్కర్కి వచ్చినవే యూస్ చేస్తున్నాను. ఇక్కడ మనం సెకండ్ ప్లేట్ పెట్టేటప్పుడు కూడా ఒకదాని కింద ఒకటి వచ్చేలా పెట్టకూడదండి. అప్పుడు మనకి వాటర్ అన్నీ కింది ప్లేట్లోకి వచ్చేస్తాయి. ఆవిరి ఉంటుంది కదా, సో కింది ప్లేట్లోకి వచ్చేస్తాయి. సో మనం కొంచెం క్రాస్గా పెట్టుకుంటే సరిపోతుంది. ఆ హోల్స్ ఉన్నాయి కదా, హోల్స్ దగ్గర కింద ఇడ్లీ వచ్చేలాగా పెట్టుకుంటే సరిపోతుంది. లేదంటే ఆవిరికి అంత వాటర్ అంతా ఆ ఇడ్లీ మీద పడిపోతుంది. సో ఇలా 3 ప్లేట్స్ పెట్టేసుకొని అన్నీ మనం క్రాస్గా పెట్టేసుకుంటే సరిపోతుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, నేను అన్ని క్రాస్గా పెడుతున్నాను. ఆ హోల్స్ ఇడ్లీ దాని మీదకి వచ్చేలా పెడుతున్నాను. సో వీటన్నిటిని ఇందులో పెడుతున్నాను. వాటర్ ముందుగానే బాయిల్ చేసుకోవడం స్టార్ట్ చేశాను అని చెప్పాను కదా. సో వాటర్ కూడా మనం ఎక్కువ లెవెల్ పోసుకోకూడదు. ఎందుకంటే కింద ప్లేట్ ఎంత ఉందో దానికి కిందికి వచ్చేలానే పోసుకోవాలి. ఎక్కువ పోసుకుంటే ఆ ప్లేట్లోకి వచ్చేస్తాయి వాటర్ మనం హైలో పెట్టినప్పుడు. సో అందుకని మనం కొంచెం తక్కువ పోసుకున్నా పర్లేదు. ఒకవేళ నెక్స్ట్ పెట్టేటప్పటికి వాటర్ తక్కువ అయినాయి అనుకుంటే మళ్ళీ కొన్ని యాడ్ చేసుకొని మనం మళ్ళీ హీట్ చేసుకొని తర్వాత మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడైతే నేను పెట్టేసి సిమ్లోనే పెట్టేశాను. సో ఇంకా దాని మీద క్యాప్ పెట్టేసి ఈ పాత్ర కూడా నేను నార్మల్గా ఇంట్లోది యూస్ చేస్తున్నానండి. ఓన్లీ ప్లేట్స్ ఒకటే రైస్ కుక్కర్కి ఇచ్చారు. ఆ కింది పాత్ర అండ్ పైన క్యాప్ కూడా ఇవ్వలేదు. సో పెట్టేసి కొంతసేపు తర్వాత వచ్చి చెక్ చేస్తున్నాను. మనకి ఇట్లా టచ్ చేస్తే తెలుస్తుంది. ఇంకా అవ్వలేదు అంటే చేతికి అంతా అతుక్కపోతుంది. సో ఒకవేళ అయిపోయి చేతికి ఏమీ అవ్వదు. నేను ఇడ్లీలన్నీ తీసేసి ఒక బౌల్లో వేసేసానండి. ఇప్పుడు సర్వింగ్ టైం. సో నేను ఇడ్లీలన్నీ తీసుకొని పచ్చిమిర్చి చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.